మా ఊరు డౌన్ టౌన్ పక్కన బ్యాక్ వాటర్స్ లాంటిది. సో ఆ అట్లాంటిక్ ఓషన్ కి బ్యాక్ వాటర్స్ లాగా అనమాట. ఇంకా బాబు రెడీ బాబు యాక్షన్. హాయ్ అందరికి నమస్కారం. సీనియర్ ఒబిన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? బాగా బాగా ఊకారంగా రండి రండి కూర్చోండి. ఈరోజు మరో సినిమాతో మేము అందరికి వచ్చా. సో మనం ఈరోజు చూసిన మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్, అట్లూరి డైరెక్షన్. సో మంచి బస్ తో వచ్చింది మూవీ. అండ్ సూర్య కూడా మంచి కంబ్యాక్ సక్సెస్ లో మంచి హైలో ఉన్నారు. సో బేసిక్లీ సినిమా కోసం వచ్చేసరికి సినిమా చాలా బాగుంది. ఇది ఒక చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీకు ఎక్కడ నవ్వించాలో అక్కడ నవ్విస్తుంది, ఎక్కడ ఏడిపించాలో అక్కడ ఏడిపిస్తుంది. అంటే ప్రాపర్ ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది అనమాట క్యారెక్టర్స్ తో. మీరు మమితా బైజు క్యారెక్టర్ తో కనెక్ట్ అయిపోతారు, సూర్య క్యారెక్టర్ తో కూడా కనెక్ట్ అవుతారు. అండ్ వెంకీ అట్లూరి ఎంత బాగా రాశాడంటే సినిమాని, వాళ్ళకి ఉన్న మీరు ట్రైలర్ చూసుంటే ఇద్దరికి ఏజ్ గ్యాప్ అని తెలుస్తుంది. అసలు వాళ్ళిద్దరు ఎందుకు ఉండాల్సి వచ్చిందనే సినిమా చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో దాని పరంగా చూస్తే యాక్చువల్లీ చాలా మంచి రైటింగ్. అండ్ వెంకీ అట్లూరికి డెఫినెట్లీ 100కి 100 మార్క్స్ వేయాలి. డైరెక్షన్ కి కానీ, రాసిన సీన్స్ కానీ, కొన్ని సీన్ లో ఒక ప్రాపర్ మీనింగ్ ఉంటుంది సీన్స్ కి. ఏదో రాయాలి కదరా బాబు రాసినట్టు ఉండదు. ప్రతి సీన్ ఇంకో మీనింగ్ ఉంటది, ప్రతి సీన్ కి ఒక బౌండరీ ఉంటది, ఒక లిమిట్ ఉంటది. ప్రాపర్ గా రాశాడు. మంచి టేకింగ్, స్టైలిష్ మేకింగ్ అనమాట. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. అండ్ సూర్య ఇన్ఫినిట్లీ అన్లిమిటింగ్లీ చార్మింగ్. ఇంకా ఎంత చార్మింగ్ అంటే ఇంకా అసలు మాటల్లో వర్ణించిన. స్క్రీన్ లో చూస్తున్నప్పుడు అంటే ఇప్పుడు బాయ్స్ కి అనిపిస్తుంది అనమాట, ఏంటి ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు. ఇంకా అమ్మాయిలకి నేను ఏం చెప్తాను, వాళ్ళు వేరే ఇంకా ఫుల్ ఒకలాంటి ఒక లెవెల్లో ఉంటారు పూర్తిగా. మ్యూజిక్ విషయంలో జీవి ప్రకాష్ బాగానే చేశాడు. కొద్దిగా అటు ఇటు కొద్దిగా డౌన్ అనిపించింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవి ఇంకా గట్టి కొట్టుంటే బాగుండు అనిపించింది. సినిమాకి ఏం నెగిటివ్ పాయింట్స్ లేవు. అంటే సినిమా చూసినంతసేపు ఓకే ఇదేదో బాగాలేదని నాకు ఎక్కడ అనిపించలేదు. సినిమా 5/5 అందులో డౌట్ లేదు. అవుట్ ఆఫ్ అవుట్ సినిమా. ఇప్పుడు మీరు నన్ను అడగచ్చు, నేనెందుకురా సినిమా చూడాలి అని. ఒకవేళ మీరు జనరల్ గా సినిమా చూసే మనిషి అయితే నేను చెప్తా కపుల్ ఆఫ్ పాయింట్స్. 1 సూర్య, 2 మమితా బైజు క్యూట్నెస్, 3 వాళ్ళిద్దరి మధ్య జరిగే సన్నివేశాలు, 4 రాధిక గారు యాక్టింగ్. అండ్ ఒక మదర్ క్యారెక్టర్ ఆవిడ ఎంత బాగా చేస్తారంటే అదొక మంచి ప్లస్ పాయింట్ అనమాట. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వెంకీ అట్లూరి డైరెక్షన్ అండ్ రైటింగ్ బ్యూటిఫుల్. అంటే ఈ మధ్యకాలంలో నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్. అండ్ 2026 లో మనం చాలా మంచి మూవీస్ చూస్తున్నాం. అందులో ఇది యాడ్ అయిపోయిందని నా ఫీలింగ్. అండ్ మొన్నే కరుపుతో ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాడు సూర్య. అండ్ నా గెస్ ప్రకారం ఈ మూవీ కరుపు కంటే ఎక్కువ కలెక్షన్స్ చేస్తుంది అని నేను అనుకుంటున్నాను. సో లెట్స్ సీ. ఇంకా ఈరోజు ఫ్రైడే, ఇంకా సాటర్డే సండే, సో అప్పుడు తెలిసిపోద్ది. బట్ సినిమా ఇస్ టూ గుడ్. మీ ఫ్యామిలీతో హాయిగా వెళ్ళి కడుపుబ్బా నవ్వుకుంటూ ఎమోషనల్ ఫీల్ అవుతూ మీరు హ్యాపీగా ఇంటికి ఒక మంచి మూవీ చూసామే అని చెప్పి ఒక మంచి ఫీలింగ్ తో వస్తారనమాట. సో అదండి ఈరోజు మన విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ రివ్యూ. మళ్ళీ మరో మూవీ రివ్యూతో మనం ఖచ్చితంగా కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ సబ్స్క్రైబింగ్, కీప్ సపోర్టింగ్, కీప్ లవింగ్. ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చితే. అండ్ లైక్ చేయండి, హెల్ప్ చేయండి. సబ్స్క్రైబర్స్ గ్రో అయితే మనం ఇంకా మంచి రీచ్ వస్తే బాగుంటది ఛానల్ కి. అండ్ అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. మరోసారి మీకు చెప్తున్నాను, ఇంకా హీట్ వేవ్ పోలేదు. వాటర్ తాగండి, సఫిషియెంట్ వాటర్. అండ్ హెల్దీ ఫుడ్ తీసుకోండి. అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. బై బై. మంచి టైంలో ఆపే